అమ్మ గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం అండి. నేను మీ మురళీకృష్ణ శర్మ, కాకినాడ. ఈ మధ్యకాలంలో కొంచెం ఒక హైదరాబాద్ మ్యాచ్ ఒకటి సెట్ చేయడంలో కొంచెం హడావిడిలో తిరగటం జరిగింది. చాలామంది నాకు ఫోన్ చేశారు. పాపం చేసినా కూడా ఏదో ఈ ప్రొఫైల్స్ అన్నీ చూడటానికి సమయం కుదరలేదు నాకు. మొత్తానికి హైదరాబాద్లో ఆ వివాహం నిశ్చయమైందండి. మన దగ్గర ఒక 3 పెళ్లి కూతురు బయోడేటాలు వచ్చాయండి. ఒకటి 99 అనమాట అండి, అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయే. అలాగే 2001 పెళ్లి కూతురు కూడా మన దగ్గర బయోడేటా వచ్చిందండి. 2000 సంవత్సరం బయోడేటా కూడా మన దగ్గర ఉంది, వాళ్ళు పంపించారు. కాకపోతే నేను కూడా కొంచెం ఈ హడావిడిలో ఉండి మొత్తం అదంతా పరిపూర్ణం చేసి వచ్చేటప్పటికి చాలా సమయం పట్టిందండి. హైదరాబాద్లో మొత్తానికి పెళ్ళి అయితే నిశ్చయమైంది. వాళ్ళంతా అన్నీ కన్ఫర్మ్ చేశారు. దయచేసి అందరూ ఫోన్లు చేస్తున్నారండి. కొన్నిసార్లు నేను సమయానికి ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతున్నాను. దయచేసి అన్నిదా భావించొద్దు. మీరు ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను, పర్వాలేదు. వాళ్ళతో వీళ్ళని మాట్లాడించడం, వీళ్ళతో వాళ్ళని మాట్లాడించడం మొత్తం అన్నీ జరిగాయి. వాళ్ళు కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. మొత్తానికి త్వరలోనే వాళ్ళ వివాహానికి సన్నాహాలన్నీ చేసుకున్నారు. మొత్తానికి వాళ్ళకి సయోధ్య బాధ కుదిరిందండి. దయచేసి మీరు కూడా బయోడేటాలు పెట్టండి బాబు. నా ప్రయత్నం వరకు నేను చేసి పెడతాను. ఇది పూర్తిగా ఉచితమే, ఎవరు మీరు రూపాయి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. నిజంగా నేను వివాహం కుదిరిచి అయ్యో నా గురించి కష్టపడ్డారు అని మీ మనసుకు అనిపిస్తేనే మీరు ఏదన్నా లాస్ట్లో దక్షిణ తాంబూలాలు ఇవ్వండి. లేదు అంటే పర్వాలేదు, ఏదో అమ్మవారి ఇచ్చిన వరకు నేను బతకటానికి తిండికి మట్టుకి నాకేం లోటు లేదు, పర్వాలేదు. ప్రస్తుతానికి బాగానే ఉన్నాను, బాగానే ఉంది కూడా, ఏం ఇబ్బంది లేదు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి బాబు. ఇది పూర్తిగా ఉచితమే కానీ ఏదో డబ్బులు సంపాదిద్దాం దాని గురించి అనే కాదు. అలాగే 85లో పుట్టిన వరుడు ఉన్నాడండి, సెంట్రల్ గవర్నమెంట్లో జాబు, వెల్ సెటిల్ ఫ్యామిలీ అనమాట. చాలా మంచి ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ అనమాట. కాకపోతే ఆ పిల్లవాడు అడిగేది కోరిక ఒకటే, ఎటొచ్చి మొదటి వివాహమే కావాలని ఆ అబ్బాయి కోరుకుంటున్నాడు. ఒకవేళ ఎవరైనా ఉంటే చూడండి, లేదు సెకండ్ మ్యారేజ్ ఏదన్నా ఉన్నా నేను కూడా ఒకసారి అడిగి చూస్తాను అంతే. అంటే చేసుకుంటాడు అంటే కన్ఫర్మ్గా చెప్పలేను కానీ పర్వాలేదు, ఒకసారి అమ్మాయి ప్రొఫైల్ అవన్నీ చూస్తే అప్పుడు అతను అన్నాడు ప్రొఫైల్ పంపించండి కొన్ని చూద్దాం, చూసాక దాన్ని బట్టి మనం ఏదో ఒకటి చేద్దాంలేండి అన్నాడు. రెండో వివాహానికి మాత్రం, మొదటి వివాహానికి మాత్రం అతను యాక్సెప్టబుల్. నిజంగా కూడా పెళ్లి ఖర్చులు కూడా ఇరువురివి కూడా ఆయనే భరిస్తారు. ఒకవేళ ఎవరైనా పేదవారు కానీ లేదంటే ఫైనాన్షియల్గా కొంచెం తక్కువలో ఉన్నవాళ్ళు కానీ ఏదన్నా ఉన్నవాళ్ళు కూడా ఆయన 2 విధాలుగా ఖర్చులు పెట్టుకుని వివాహం చేసుకుంటారండి. ఆయన కూడా చాలా బాగుంటారండి. నిజంగా అంత వయసులా కనపడరు. సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేలో జాబ్ అండి, చాలా మంచి జాబు, చాలా బాగుంటుంది. మంచి ఫ్యామిలీని, ప్లస్ ఏంటంటే వాళ్ళు కూడా చాలా పద్ధతి గల వాళ్ళే. పర్వాలేదు, మనం ఇంటికి వెళ్తే వాళ్ళ వివరాలన్నీ మీకు తెలియపరుస్తాను. ఎవరైనా వధువు ఉంటే పెట్టండి బాబు. 87 అండి ఆయన డేట్ ఆఫ్ బర్త్. దాన్ని బట్టి మీరు వివరణ చూడండి. ఒకవేళ చూస్తే దాన్ని బట్టి మనం ఆ వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి, ఆయన వివరాలన్నీ. మీరు నాకు ఒకసారి ఫోన్ చేసినా మెసేజ్ పెట్టినా పర్వాలేదు, నేను చూసి మీకు వివరణ అంతా చెప్తానండి బాబు. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః.